Happy morning. I'm Cheloju Srinivas. I'm going to tell some success tips. Everyone should follow. Yes, to be followed. ఒక పర్సన్ తన యొక్క విజయాన్ని ఎలా మీకు వరించింది అని అంటే ఒక అథ్లెట్ని అడిగితే ఎలా నువ్వు జంప్ చేసావు, ఎలా నీకు ఇంత రికార్డు ఉంది అని అంటే తను ఒక మాట చెప్పాడు. నేను అది చేయడానికి ఫస్ట్ నా మనసు జంప్ చేసింది, నా విజయం అంతా నా మనసు. అది ఈరోజు నేను ఇక్కడ గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నానేమో, కానీ నాకు నిన్న నుండి నా మైండ్లో అది ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా నేను అది సబ్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ చేసుకున్నానని. అంటే అది ఎప్పుడైతే మనం అనుకున్నది సాధించాలంటే మనము ఫస్ట్ దాన్ని ఫీల్ అవ్వాలి. అందుకే ఈరోజు మీరు సక్సెస్ కావాలి అని అంటే మనం ఆల్రెడీ అచీవ్ అయ్యాము అన్న ఫీలింగ్. అందుకే మన మైండ్లో ఎప్పుడో ఒక విజువల్ కనబడాలి. ఆ విజువల్ లేకపోతే మనం అచీవ్ చేయలేం. మరి అలాంటి విజువల్ ఏముండాలి అని అంటే మనం ఏ ఫీల్డ్ అయినా వాట్ ఎవర్ యూ టేక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైండ్ యువర్ స్ట్రెంగ్త్. ఓకే, దట్ ఈజ్ అంటే మీకు అది చాలా ఇష్టమైన ఉండాలి. ఏ ఫీల్డ్ అయినా పర్వాలేదు, దానిలో కొన్ని మనం చేయాలంటే ఫస్ట్ మనం ఛార్జింగ్, దట్ ఈజ్ బాడీ అండ్ మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి. మరి ఏం చేయాలి? ఆ రోజు కానీ అది ఎన్ని మంత్స్ కానీ ఎన్ని ఇయర్స్ పెట్టుకున్నావు అది ఎప్పుడు మనకు విజువల్ కనబడాలి. అంటే ఆ విజువల్ మన మనోనేత్రం ఎప్పుడైతే చూస్తుందో అది ఖచ్చితంగా 100% మనకు జరుగుతుంది. కానీ మనం అది కోరుకోవడం లేదు, మనం వేరే వాటి మీద ఫాలో అవుతుంటాం. కానీ అది చాలా ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మాత్రము మనం చేయాల్సింది ఏంటంటే అచీవ్ అయిన పర్సన్స్ని కనుక ఒకరిని తీసుకొని మీరు ఎందులో ఈవెన్ రియల్ ఎస్టేటే కావచ్చు, లేకపోతే మీ యొక్క ఐఏఎస్ఏ కావచ్చు, ఏదో ఒకటి వాళ్ళ ఆల్రెడీ అచీవ్ చేసిన వాళ్ళని తీసుకున్నట్టయితే వాళ్ళ సక్సెస్ స్టోరీని మనం పట్టుకోవాలి. ఇక్కడ ఎవరిని నమ్మకూడదు, మనని మనమే, ఎవరితో కంపారిజన్ అవసరం లేదు. అంటే మనం చేయాల్సింది ఏంటి? మనం ఓన్లీ వాళ్ళు చేసింది ఒక గుడ్డిగా నమ్మాలి, గుడ్డిగా అంతే. ఇంకా వాళ్ళు ఏం చేస్తారో అది. ఈవెన్ ఐ కండక్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. అయితే అందులో చాలామంది జాయిన్ అవుతారు, మధ్యలో డ్రాప్ అవుతారు. అంటే ఒక కన్సిస్టెన్సీ ఉండదు. వాళ్ళు ఏం చెప్తారు, ఏం నేర్చుకున్నాం అంటే ప్రతి ఒక్కరికి సాధ్యమే, కానీ వాళ్ళు ఎలా నేర్చుకున్నారో మనం దాన్ని ఫాలో కావాలి. కానీ మధ్యలో మనం ఏం చేస్తామంటే వేరే మళ్ళీ డైవర్ట్ అవుతుంటాం మైండ్. కాబట్టి ఈరోజు మనం ఏదైనా చేయాలంటే ఫస్ట్ కమ్యూనికేషన్ ఉండాలి, కర్టసీ ఉండాలి అండ్ కరేజ్ ఉండాలి. మరి కమ్యూనికేషన్ లేకుంటే ఏది సాధించలేం. ఈవెన్ మీరు ఇప్పుడు ఒక బిజినెస్లో గ్రో రావాలంటే మంచి కమ్యూనికేషన్ ఉండాలి, జాబ్ రావాలంటే కమ్యూనికేషన్ ఉండాలి. మరి అలాంటి మనం కావడానికి ఆ కమ్యూనికేషన్ ఎలా డెవలప్ చేసుకోవాలంటే, అవును నాకు ఇంగ్లీష్ రాదు అని అంటారు. ఎందుకు రాదు? ఆల్రెడీ తెలుగు మీడియంలో చదివి ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు లేరా? మరి వాళ్ళు ఎలా చూస్ చేస్తారు? ఎస్, వాళ్ళకు ఒక ట్రైనింగ్. అందుకే ఫీల్ కావద్దండి, ఫీల్ అయితే రాదు. కానీ ఎందులో అయినా కూడా నేను బిజినెస్లో ఇలా ఒక గ్రోత్కి చేరాలి, కానీ నేను ఎవరిని అడగా అంటే కాదండి, అంటే షేమ్గా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే దాన్ని వదిలిపెడతామో అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతాం. అందుకే మన వీక్నెస్ ఏంటి, మన స్ట్రెంగ్స్ ఏంటి అంటే మనం ఒక భయపడుతున్నాం, దాన్ని ఫస్ట్ పోగొట్టుకోవాలి. అలానే మనకి ఇంగ్లీష్ దాన్ని ఏం చేయాలి అంటే దేనికైనా ఒక ట్రైనింగ్. ఇప్పుడు ఈరోజు ఎక్కడో ఉన్నాం మేము, ఇక్కడ ఈరోజు ఉన్నామని అంటే దానికి ట్రైనింగే. కానీ ట్రైనింగ్ తీసుకోరు. ఎందుకు తీసుకోరు అని అంటే దానికి టైం స్పెండ్ చేయాలి, మనీ స్పెండ్ చేయాలని. కానీ ఇక్కడ ఇంపాక్ట్ కూడా మీకు అదే అందిస్తుంది. ఏంటంటే టైం కానీ మనీ కానీ మీరు జస్ట్ ఇంట్లో ఉండి కూడా ఆన్లైన్లో నేర్చుకునేటట్టుగా ఒక 1 అవర్ కనుక మీరు స్పెండ్ చేస్తే అలాంటి భయం పోగొట్టుకోవచ్చు. ఒక పబ్లిక్ స్పీకర్ కావచ్చు, ఒక మంచి ఇంగ్లీష్ కూడా నేర్చుకోవచ్చు. అంటే అలాంటి అవకాశము ఫ్రీగా మీకు కల్పిస్తున్నది. మరి అలాంటి దాన్ని కూడా ట్రైనింగ్ తీసుకోకపోతే ఎప్పుడు అక్కడే ఉంటాం. మరి అక్కడి నుంచి మనం ఇక్కడికి రావాలి అని అంటే కావాల్సిందంటే మనం ఎప్పుడు కూడా వాళ్ళని నమ్మాలి. అందుకొరకే ఇక్కడ వీక్నెసెస్ అండ్ స్ట్రెంగ్స్ చాలా ఇంపార్టెంట్. నా ఒక క్వాలిటీ ఈ 1 మంత్లో నేను డెవలప్ చేసుకున్నాను. ఏంటిది? నా కోపాన్ని తగ్గించుకున్నాను. ఎస్, నేను మార్నింగ్ లేవగలిగాను. అలాంటివి మనని మనం బేరీ చేసుకోవాలి, మనమే ఛాలెంజ్ చేసుకోవాలి. కాబట్టి ఇది విజువల్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, డెఫినెట్లీ యూ విల్ బికమ్ విన్నర్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ గురుగారు గంప నాగేశ్వరరావు గారు అండ్ హూ సపోర్టెడ్ మీ, ఎవ్రీవన్. థ్యాంక్ యూ.